మహిళా సంఘాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వశక్తి క్యాంటీన్ లాభాల బాటలో నడుస్తోంది. నిర్వహణ సామర్థ్యం ఉన్న సంఘాలను గుర్తించి బాధ్యతలు అప్పగించడంతో విజయవంతంగా సాగుతోంది. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఆ స్ఫూర్తితోనే జిల్లాలో మరో 4 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వశక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో క్యాంటీన్లను ఏర్పాటు చేసి మహిళా సంఘాలకి అప్పగించింది. తొలుత వారందరికీ శిక్షణ ఇచ్చి నిర్వహణ సామర్థ్యాన్ని గుర్తించింది. నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్వశక్తి క్యాంటీన్ విజయవంతంగా సాగుతోంది. ఆ స్ఫూర్తితో జిల్లాలో మరో 4 చోట్ల క్యాంటీన్ల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామీణాభివృద్ది శాఖ మెప్మా ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఆర్మూర్, బోధన్లలో ఆ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోని క్యాంటీన్ నిర్వహణను జిల్లా మహిళా సమాఖ్యకి అప్పగించారు. అధికారుల ప్రోత్సాహంతో సమర్థవంతంగా క్యాంటీన్ నడుపుతూ మహిళలు లాభాలు ఆర్జిస్తున్నారు. నిత్యం ఉద్యోగులకు టీ, కాఫీ, టిఫిన్, భోజనాలు తక్కువ ధరలకే అందిస్తున్నారు. క్యాంటీన్ ద్వారా మహిళా సంఘాల సభ్యులు లాభాలు గడించడంతో పాటు మరికొందరు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం అవకాశం కల్పించడం శుభపరిణామమని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాంటీన్ విషయంలో మేము శుభ్రతను రుచిని అందిస్తున్నాము. ఒక 10 మందికి ఉపాధిని ఇచ్చినాం. మా కలెక్టర్ గారు అడగగానే మాకు సహకరించి మాకు అన్ని విధాలా మమ్మల్ని ప్రోత్సహించి మా కలెక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా అన్ని విధాల్లో మాకు తోడుండాల ప్రభుత్వం అని అన్ని విషయాలలో కూడా మేము కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే క్యాటరింగ్లు ఇవ్వడము, చేయడము, ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ కూడా మాకే ఇస్తున్నారు. ఎక్కడన్నా ఇచ్చినా కూడా చేయడానికి కూడా మా మహిళలు ముందుంటాము. నష్టం అయితే లేదు. మామూలుగా ఇంటి దగ్గర బీడీలు చేసేవాళ్ళం. మేము సంఘం తరపు నుంచి మేడం కాల్ చేసి రమ్మని చెప్పేసి, ప్లస్ మీకు నేర్చుకోవడానికి ఛాయిస్ ఉందమ్మా, ఇట్లా వంటలు నేర్చుకోవడానికంటే ఇట్లా ఛాయిస్ వచ్చింది అని సంఘం తరపు నుంచి వచ్చిండ్రు. మేడం వాళ్ళు కాల్ చేస్తే మేము చెప్పినాం. 10 days ట్రైనింగ్కి వెళ్ళినాం. ట్రైనింగ్కి వెళ్ళేసి వచ్చి అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ సిస్టమేటిక్ నీట్గా ఉండాలి, మనం నీట్గా ఉండాలి, క్యాంటీన్ నీట్గా ఉంచాలని చెప్పేసి అన్నారు. మేము హైదరాబాద్ ట్రైనింగ్ వెళ్ళినాం. మాకు అక్కడ వంటలు 10 రోజులు ట్రైనింగ్ వెళ్ళినాం. మాకు అన్ని నేర్పించారు. నేర్చుకొని వచ్చినాం. ఆ వంటలు నేర్చుకొని రావడం వల్ల ఇప్పుడు ఇక్కడ మా సార్ వాళ్ళు క్యాంటీన్ నడిపిస్తారు కదా, మాకు సొంతంగా ఇవ్వడానికి కూడా వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. మేము కూడా తీసుకోవడానికి మేము కూడా రెడీ. ఇగో ఫస్ట్ ప్రస్తుతానికి మాకు 6,000 ఇస్తున్నారు సార్. ఇప్పుడు మేము ట్రైనింగ్ వేసినాం. మాకు ఈ నెల నుండి 12,000 జీతం ఇస్తున్నారు సార్. గతంలో మేము ఇంటి దగ్గర 3,000, 4,000, 2,000 అవి సరిపోకుండే సార్. ఇక్కడ వచ్చిన నుంచి మాకు ఒక ఉపాధి హామీ మాకు మంచిగా కల్పించారు సార్. ఇక్కడ ఇంకా అందరూ ఆర్డర్స్ ఇస్తే మేము ఇంకా మంచి వంటలు వేసి అది కూడా మాకు కొంచెం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా 5 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ప్రస్తుతం 1 ప్రారంభించారు. మరో 4 ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాల్లో నిర్వహించేలా కసరత్తు చేస్తున్నారు. క్యాంటీన్ల నిర్వహణకు ఎవరు ముందుకొచ్చినా బాధ్యతలు అప్పగిస్తామని చెబుతున్నారు. క్యాంటీన్లకి కావాల్సిన పరికరాలు, సదుపాయాలని కల్పిస్తామని చెబుతున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో 5 క్యాంటీన్లు మాకు రాష్ట్రం నుంచి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా కలెక్టరేట్ లో క్యాంటీన్ మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళకు 5గురికి కూడా మంచి కార్పొరేట్ స్థాయిలో నితంలో హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా ఈ మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహిస్తున్నాం. క్యాంటీన్ కూడా మా వాళ్ళు నిర్వహించడం వల్ల చాలా క్వాలిటేటివ్గా నిర్వహిస్తున్నాం. గతంలో కంటే కూడా చాలా మంది మా కలెక్టరేట్ ఉద్యోగులు కానీ, సిబ్బంది కానీ, బయట వాళ్ళు కానీ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా మేము వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తూ మహిళా సంఘాలు చాలా ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉన్నాయి. ఇంకా ఏ కార్యక్రమం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక్క దాని బదులు ప్రజెంట్ గా ఇది 5 కేంద్రాల్లో విస్తరిస్తాం. మిగతా ఎవరికన్నా ముందుకు వస్తే ఇండివిజువల్ మెంబర్కి కానీ, గ్రూప్కి కానీ ఖచ్చితంగా అన్ని ట్రైనింగ్ ఇప్పించి సెంటర్లు ఏర్పాటు చేస్తాం. జిల్లా కలెక్టరేట్ క్యాంటీన్ విజయవంతంగా నడుస్తున్నందున మిగతా చోట్ల వాటి నిర్వహణకి మహిళలు ఆసక్తి చూపుతున్నారు.